విశాఖలో స్నేహాంజలి ఆర్ట్స్ అసోసియేషన్ విశాఖపట్నం, నృత్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డాన్సెస్ హైదరాబాద్ జాయింట్లీ ఆర్గనైజింగ్ మోహినియట్టం డాన్స్ వర్క్షాప్ అండ్ స్నేహాంజలి డాన్స్ సమ్మర్ క్యాంప్ 2024 వాలిడక్టరీ ఫంక్షన్. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జాలాది విజయ జ్యోతి ఆవిష్కరణలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. స్నేహాంజలి ఆర్ట్స్ తరఫున మనం అనేక ప్రోగ్రామ్స్ చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా విదేశాల్లో కూడా మలేషియా, సింగపూర్, కువైట్, దుబాయ్, బహ్రెయిన్, యూకే, ఇండోనేషియా లాంటి దేశాల్లో కూడా స్నేహాంజలి ఆర్ట్స్ తరఫున మా నాన్నగారు శ్రీ స్నేహాంజలి విఎన్ మూర్తి గారు అనేక ప్రోగ్రామ్స్ చేస్తూ మన విశాఖ కళాకారుల్ని, ఇటువంటి చిన్నారులందరినీ కూడా ప్రోత్సహిస్తూ అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అన్ఫార్చునేట్గా 2 years బ్యాక్ ఆయన మా నుంచి దూరం కావడం, మేము ఆయన ఆశయాల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఆ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా కంటిన్యూ చేయడం, ఇంకా వినూత్నంగా చేయాలన్న ఉద్దేశంతో ఈ సమ్మర్ క్యాంప్ కానివ్వండి, ప్రత్యేకించి మోహిని అట్టం అన్నది మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. ఇది కేరళ యొక్క క్లాసికల్ డ్యాన్స్. సో ఆ క్లాసికల్ డ్యాన్స్ కేరళ అంటే ఇప్పుడు మనం ఎక్కడ చూసినా మనకి ఈ భరత కూచిపూడి ఈజీగా ఎక్కడన్నా నేర్చుకోవాలి. మోహిని అట్టం నేర్చుకోవాలంటే ప్రత్యేకించి వీళ్ళు కేరళ వెళ్తే కానీ నేర్చుకోలేరు. ఆ ఉద్దేశంతో మన పిల్లలకు కూడా ఇటువంటి ఆర్ట్ ఫామ్ నేర్పించాలి, ఇక్కడ కూడా మనం ఇంట్రడ్యూస్ చేయాలన్న ఉద్దేశంతో ఈ మోహిని అట్టం వర్క్షాప్ పెట్టడం జరిగింది. సో మోహిని అట్టం వర్క్షాప్ 10 daysలో నేర్చుకోవడం చాలా కష్టం, ఎందుకంటే అది చాలా కష్టంతో కూడిన డ్యాన్స్, మనం చూసినంత ఈజీ కాదు. సో మరి దానికి కరెక్ట్ ట్రైనింగ్ అందించాలంటే కరెక్ట్ టీచర్ కావాలి. సో ఆ ఉద్దేశంతో మోహిని అట్టం పైన ట్రైనింగ్ కోసం మేము చాలా వెతికితే డాక్టర్ జాలాది విజయ మన దేశం ఒకటే కాదు, భరతనాట్యం, మోహిని అట్టం, అదేవిధంగా క్లాసికల్ ఐటమ్ అండ్ రవీంద్రనాథ్, 4 అంశాలు ఎంతగానో 33 సంవత్సరాల నుంచి ఒక విశాఖపట్నమే కాదు, హైదరాబాద్ 2 రాష్ట్రాలలో కూడా, అంతేకాకుండా నేషనల్ ఇంటర్నేషనల్ వైజ్ కూడా ఎన్నో కార్యక్రమాలు చేసి మన విశాఖపట్నానికి ఎంతో ఖ్యాతి తీసుకువచ్చిన వ్యక్తి మన మూర్తి గారు. బాబు ఇందాక చెప్పడంలో 2 years లేరు అని చెప్పారు. 2 years నాన్న వెళ్ళిపోయినారు, 2 years అయిందని. లేదు, వెళ్ళలేదు, ఇంకా మనతోనే ఉన్నారు, మనందరితోనే ఉన్నారు. సో ఇంత మంచి కార్యక్రమం ఈరోజు సమ్మర్ క్యాంప్ అనేది జరుగుతూ ఉంది. 1 నెల రోజుల నుంచి స్నేహాంజలి ఆర్ట్స్ అసోసియేషన్లో సత్య, బాలు, శైలజ, మూర్తి గారు వీళ్ళందరూ కలిసి ఎప్పుడూ కూడా తండ్రి ఆశయాలని ఆచరణలో పెట్టడం ఎంత కష్టమో మనందరికీ తెలిసిందే. పిల్లలు ఇంకా తల్లిదండ్రుల ఆలోచనని ఆచరణలో పెడుతూ కళాకారులని అభివృద్ధి చేస్తూ కళారంగంలో కళాకారులకి ముందుకు తీసుకొని వెళుతూ స్నేహాంజలి ఆర్ట్స్ ఎంతో మంచి కార్యక్రమాలని చేపడుతూ ముందుకు వెళుతుంది. వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నా. అంతేకాకుండా సత్య ఎంత గొప్ప విషయం అంటే, కేరళలో మోహిని అట్టం అంటే ఎంత గొప్ప నాట్య కళాఖండం అది. అలాంటి మోహిని అట్టాన్ని మన విశాఖపట్నానికి, మన ఆంధ్రాకి తీసుకువచ్చి మన విశాఖలో ఉన్న చిన్న పిల్లలకి కళాకారుల్ని తయారు చేయడంలో ముందు ఉంటామని చెప్పే విధంగా తయారు చేయడానికి ఒక సమ్మర్ క్యాంప్ని నిర్వహించి, అందులో మేడం మీకు మోమితా పాల్ గారు కృతజ్ఞతలు. మీకు 1 నెల రోజులు ఇక్కడే ఉండి స్నేహాంజలి ఆర్ట్స్ సత్యకి, శైలజ మూర్తి గారికి, బాలు గారికి అందరికీ సపోర్ట్గా ఉండి మా విశాఖ కళాకారులకి, విశాఖ తల్లిదండ్రులు కళాకారులుగా పిల్లలకి నాట్యం నేర్పించాలన్న ఆలోచనల్ని మీరు కూడా మాకు సపోర్ట్ ఇచ్చి వాళ్ళకి ఎంతగానో ఈ నాట్యాన్ని నేర్పించినందుకు మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మలేషియా నుంచి విచ్చేసిన శ్రీదేవి గారికి, అలాగే హైదరాబాద్ నుంచి వచ్చిన మరొకసారి ఉన్నారు విశ్వకర్మ గారు. మీకందరికీ తెలుసు, మన పక్కనే ఉన్న తెలంగాణ రసన్ మన విశ్వకర్మ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మా స్నేహాంజలి ఆర్ట్స్. అంతేకాకుండా ప్రతి విషయంలో కూడా మేము ఎప్పుడూ ముందే ఉంటాం. విశాఖ కళాకారుల్ని గౌరవించడంలోనూ నేర్పించడంలోనూ కళాకార రంగాల్లో ముందుకు వెళ్ళటంలో ఎప్పుడూ ముందే ఉంటారు మా స్నేహాంజలి ఆర్ట్స్ అసోసియేషన్. అలాంటి పిల్లలకి ఎప్పటికీ కూడా మా జాలాది కల్చరల్, జాలాది చారిటబుల్ ట్రస్ట్, జాలాది కళా పరిషత్ ఎప్పుడూ కూడా తోడుగాను అండదండగా ఉంటుంది. మేమే కాదు నాన్న, విశాఖపట్నంలో ఉన్న ప్రతి కళాకారుడు కూడా మా మూర్తి గారు శ్వాస విడిచి వెళ్ళిన ఈ భూమి ఇది వేద భూమి, కర్మభూమి.
కళాకారులు కళామ తల్లి ఎప్పుడూ కూడా మిమ్మల్ని అభినందిస్తూ వాడి ఒడిలో విశాఖ కళామ తల్లి ఒడిలో మిమ్మల్ని ఎప్పుడూ కూడా from West Bengal. I'm a Mohiniyattam artist, and recently I have come to Vizag to conduct this workshop. So I have here very good students and they are doing very well. And whatever I have learned from my guru, Srimati Sridevi Undi, so I'm just trying to celebrate whatever my experience and whatever I have learned from my guru. That's all. And they are performing today. I'm also performing. Thank you very much, Snehanjali Arts and మీరు ఎలాగైనా రావాలి కలుసుకోవాలని వచ్చి కలుసుకున్నాము. మాకు కళలన్నా కళాకారులన్నా చాలా అభిమానం ఎక్కువ. మమ్మల్ని అక్కడికి అంటే మలేషియా నుంచి పరిచయం చేశారు మన డాక్టర్ విశ్వకర్మ గారు. తెలంగాణ అసోసియేషన్ నుంచి తెలంగాణ గవర్నమెంట్ ద్వారా మలేషియాకి చాలామంది కళాకారులు తీసుకొని వచ్చారు. మాకు శ్రీ మామిడి హరికృష్ణ గారు కూడా చాలా సపోర్ట్గా ఉంది. మలేషియాలోని మీరు నిలబడి కార్యక్రమాలు చేస్తున్నారంటే మాకు చాలా మీకు అభినందనలు చెప్తున్నామని చెప్పి చాలామంది కళాకారులు పంపించారు. అది విశ్వకర్మ గారు తీసుకొచ్చి మాకు విశ్వకర్మ గారు అంటే చాలా అంటే ఆయన విశ్వకర్మ గారు అనగానే కళలే మాకు కనిపిస్తాయి. ఆయన మంచి